ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎవరిని కదిపినా ఒకటే ఆక్రందంగా అనిపిస్తోంది. మా పిల్లలు అక్కడ ఇరుక్కుపోయారు, కనీసం పాలు లేవు, వాళ్ళకి తల్లిదండ్రులు ఇరుక్కుపోయారు, కనీసం మందులు ఇచ్చేవాళ్ళు లేరు, కనీసం నీరు కూడా లేదు అనే హాహాకారాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. వాళ్ళందరినీ కనీసం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని అంతా వేడుకుంటున్న పరిస్థితి. వాలంటీర్లు ఉంటే బాగుండేది, మీరు అధికారంలో ఉంటే బాగుండేది అంటూ కూడా బాధితులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. విజయవాడ సింగ్ నగర్లో వరద బాధితుల్ని పరామర్శిస్తున్నారు ఆయన. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చెప్పండి, చూస్తున్నాం చాలా మంది వచ్చి బాధితులు మాట్లాడుతున్నారు, తమ వారంతా ఇరుక్కుపోయారు, వాళ్ళని బయటికి తీసుకురండి, కనీసం నీళ్ళు ఇవ్వట్లేదు, కనీసం పాలు లేవు, గర్భిణులు, వృద్ధులు, పిల్లలు ఇరుక్కుపోయారని చెప్తున్నారు. బిందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటన కొనసాగుతుంది. సింగనగర్ బ్రిడ్జ్ మీద నుండి ఆ దిగువన ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలినడకన వెళ్ళి వాళ్ళతో ఎవరైతే వరద ప్రభావిత బాధితులతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సింగనగర్ బ్రిడ్జ్ దగ్గర నుండి నడిచి వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ పూర్తిగా అప్పటికే ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో నడిచి వెళ్ళారు. నడిచి వెళ్ళినప్పుడు దారి పొడవునా అప్పటికే అటువైపు నుండి వస్తున్నటువంటి వాళ్ళు, ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వస్తున్నటువంటి వాళ్ళు అవతల తమ పిల్లలు ఇంకా ఉండిపోయారు. 2 రోజుల నుండి వరద ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ కనీసం ఆహారం అందనటువంటి పరిస్థితి, చిమ్మ చీకట్లో ఉన్నాయి, విద్యుత్ సరఫరా లేనటువంటి పరిస్థితి. ఇటువంటి చాలా ఇబ్బందులుగా ఉంది. 2 రోజుల నుండి కూడా చాలా అవస్థలు పడుతున్నాం అన్న అంశాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వృద్ధులతో మాట్లాడారు. 2 రోజుల నుండి అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. అదేవిధంగా పిల్లలు కొందరు ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లలు తీసుకొస్తున్నప్పుడు ఇంకా కొంతమంది తమ కుటుంబ సభ్యులు అవతల వైపు ఉండిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే దీని తర్వాత ఈ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి దిగువ భాగం ఉన్నటువంటి అనేక ప్రాంతాలు దాదాపుగా 3 రోజుల నుండి ముంపున్నాయి. ఇప్పుడు సాయంత్రం అయిపోతుంది, ఇంకా చీకటి పడిపోయేటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎలా గత 2 రోజుల నుండి ఏ విధంగా కష్టాలు అనుభవించాం వరద ప్రభావంతో అన్న అంశాన్ని స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి వివరించారు. సో ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసేయడం వల్ల వాలంటీర్లు వచ్చి సేవలు అందించేటువంటి పరిస్థితి లేదు. ఈ అంశాన్ని కూడా స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వరద ముంపు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు వివరించారు. అదేవిధంగా గతంలో ఏ విధంగా ఇంటికి తీసుకొచ్చి అందించేవారో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు వాటిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అడిగి తెలుసుకున్నారు అక్కడ ఉన్నటువంటి అవతల వైపు ఇంకా ఎటువంటి పరిస్థితి, ముంపు ప్రాంతాల్లో ఇంకా ఎటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిన్న రాత్రి మొన్న ఏ విధంగా గడిపారు, అక్కడికి ఆహారం అందిందా లేదా, మంచినీళ్ళు అందాయా లేదా, పిల్లలకు పాలు అందాయా లేదా అన్న అంశాన్ని కూడా అడిగినటువంటి పరిస్థితి. కానీ ఎవరిని కదిపినా సరే ఖచ్చితంగా అటువైపు ఎటువంటి ఆహారం వెళ్ళలేదు, కనీసం పాలు కూడా రీచ్ అవ్వనటువంటి పరిస్థితి, పాలు ప్యాకెట్లు కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఒడ్డులో కొంతవరకు నీటిని అందిస్తూ ఉన్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి వరద బాధితులు 2 రోజుల నుండి కొంత అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఆ కష్టాలు వివరించారు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా దాదాపుగా 11 నుండి 12 అడుగుల వరకు కూడా వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగనగర్ బ్రిడ్జ్ దగ్గర నుండి పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఆ పోలీసులు కూడా అక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితి అని చెప్పడంతో స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కష్టాలు తెలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళకి ఏ విధంగా సహాయ చర్యలు అందుతున్నాయో లేవో పరిశీలించడానికి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ రాత్రికి కూడా అక్కడ ఎటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి, వీటన్నిటిని తెలుసుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలినడకనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడుతూ దారి పొడవునా ఎదురైనటువంటి వృద్ధులు కానీ అక్కడ ఉన్నటువంటి బాధితులు కానీ మహిళలు చిన్నపిల్లలు అందరితో కూడా మాట్లాడుతూ ముందుకు సాగుతున్నటువంటి ఆ పరిస్థితి. సో కాలినడకనే వెళ్తున్నటువంటి పరిస్థితి అక్కడ అవతల వైపు ఉన్నటువంటి దాదాపుగా, ఎందుకంటే ఇప్పటికే ఈ వరద ఆ ప్రభావంతో సుమారుగా 15 మంది ఇప్పటివరకు మృతి చెందినటువంటి పరిస్థితి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన లెక్క. కానీ ఇంకా దాదాపుగా 2 రోజుల నుండి 16 డివిజన్లో సుమారుగా
3.5 లక్షల మంది ప్రజలు ముంపులో ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో వృద్ధులు కానీ లేదా అటు నుండి ఆ వరదను దాటేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, ఇంకా ఎవరైనా మరణించారా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి. అది కూడా అంచనాకు కూడా అందనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సింగనగర్ ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. వరద ప్రభావమైనటువంటి ప్రాంతం ఇది, అత్యధికంగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం ఇది. దీంతో పాటుగా అజిత్ సింగ్ నగర్తో పాటుగా నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఎల్బిఎస్ నగర్, వాంబే కాలనీ, అయోధ్య నగర్, మధుర నగర్, రామకృష్ణపురం, పాత రాజరాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, పైపుల్ రోడ్డు, కండ్రిగా, ప్రశాంతి నగర్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దిగున పూర్తి స్థాయిలో ముంపు గురైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి కష్టాలు పడుతున్నారో వాటన్నిటిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే సతీష్. వరద ముంచెత్తిన సింగ్ నగర్లో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వరద బాధితులను పరామర్శిస్తున్నారు. తమ గోడును వైఎస్ జగన్కు చెప్పుకుంటున్నారు బాధితులు. 3 రోజుల నుంచి పరిస్థితి ఇలానే ఉందని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని జగన్ దగ్గర బాధితులు గోడు వెళ్లగక్కారు. ప్రభుత్వ సాయం ఏమైనా అందుతోందా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు జగన్. ఇప్పటి వరకు తమ కోసం ఏ నాయకుడు రాలేదని, జనం కోసం మీరు వచ్చారని జగన్తో చెప్పారు బాధితులు. తాగేందుకు నీళ్లు లేవు, తిండి లేదు అంటూ జగన్కు చెప్పారు వరద బాధితులు. కరెంటు లేక, రీఛార్జింగ్ లేక, అది ఫోన్లో కమ్యూనికేషన్ కూడా లేక, మొన్న సండే మధ్యాహ్నం 6 తిరుగుతున్నారు. ఎంతమంది తీసుకొస్తారు బాబు? సరిపోయింది. ఇప్పుడు 40 బోట్లు వచ్చినాయి, అయినా ఉపయోగం లేదన్నా. 40 వచ్చినాయి సార్, ఏదో 20 మంది అంతమంది ఉన్నారు సార్. ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఉన్నారు సార్. లోపలికి వెళ్ళట్లేదన్నా, పైప్ అయినా చూస్తామన్నా. చాలా ఉందన్నా, రాజరాజేశ్వరి కూడా ఉందన్నా. రోడ్లో లేడీస్ కూడా ఎక్కించుకోవట్లేదన్నా. ఫస్ట్ ఫ్లోర్ లో చిన్న పిల్లలతో కలిసి ఫస్ట్ ఫ్లోర్ లో 2 రోజుల నుంచి కరెంటు లేక, రీఛార్జింగ్ లేక, అది ఫోన్లో కమ్యూనికేషన్ కూడా లేక